మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం రోజు రహస్యంగా నిమ్మకాయలను ఇలా ఇంటి బయట పడవేయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇలా పడేస్తే మీ సర్వ కష్టాలు పోతాయి. కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. గురువారం రోజు చేసే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది. ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రం గొప్పగా ఉంటాయి. మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. గురువారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. పగలు, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇలా ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి, అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఈ అంజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు, సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది. అజమీలుడు సంధ్యావందనము, గాయత్రీ జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు. కొంతకాలానికి అజామిలునికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతని తండ్రి దర్భలు, పువ్వులు తెమ్మని పంపాడు. దర్భలు, పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆజామిలునికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినపడింది. అప్పుడు ఆజామిలుడు ఏమిటా అని అటువైపు చూశాడు. అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురురాలైన తన ప్రియురాయలైన స్వేరిని వృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు. దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటుణ్ణి చూశాడు. కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామిలుడు చూశాడు. అది చూసి అతన్ని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళాడాడు. మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మర్చిపోయాడు. అతని మనసనే కారరణ్యంలో కామోద్రికమనే కారుచిచ్చు చెలరేగసాగింది. అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు. సద్గుణాలను వేడనారాడు. బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి, సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి, దారులు కొట్టి దోచుకోవటంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. ఆమెతో 9 మంది బిడ్డల్ని కన్నాడు. ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు. ఎన్నో పాపాలు చేశాడు. ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు. ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం. అతని పేరు నారాయణ. ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు. కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది. మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు. ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు. యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు. వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజామిలునికి. అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని
గొణిగాడు. నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాశాన్ని కత్తిరించారు. అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామిలునికి మాత్రమే కనబడుతూ ఉన్నారు. వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో, మీరు ఎవరు? మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు. దానికి విష్ణుదూతలు, మేము విష్ణుదూతలము, మేము వైకుంఠం నుండి వచ్చాము. మీ ధర్మాధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా, ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు, ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద వ్యక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా, ఆటలో అయినా, పరిహాసంగా అయినా, పద్య వచన గీత భావార్థాలతో అయినా నారాయణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు. శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామిలుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి, తను ఎంత పాపాత్ముడైనా ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి. ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు. అప్పుడు యముడు, హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణాల్లోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు. బట్టి పాపాలను పోగొట్టుకోవడానికి, నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ, శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా గురువారం లేదా శుక్రవారాలలో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే, గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకొని దానికి 4 భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్లుగా కొయ్యండి. తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుప్పు పెట్టండి. గల్లులుప్పు మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా సరే పెట్టవచ్చు. ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు 5 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయతో ఒకసారి మీకు మీరే దిష్టి తీసుకోండి. అంటే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ తిప్పుకోండి. ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు విసిరివేయండి. అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవ్వరూ లేని సమయంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరివేయండి. మీ బలమంతా ఉపయోగించి బయటకు విసిరివేయండి. ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన పెరుగుతుంది. వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తారు. కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీరిపోతుంది. పసుపు నీళ్ళల్లో వాడే పసుపు గురుగ్రహానికి సంకేతం. గురువు గురువారానికి అధిపతి కనుక గురువారం రోజు పసుపును ఉపయోగించి ఎలాంటి పరిహారం చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పసుపు అంటే గురుగ్రహానికి ప్రతీక. లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు చాలా పవిత్రమైన పదార్థం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించటమే కాకుండా
పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. పసుపు కేవలం పవిత్రమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణుల సైతం సూచిస్తూ ఉన్నారు. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్ళి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పసుపును ఆహారంలోనూ తీసుకుంటూ ఉంటాం, అలంకారంలోనూ తీసుకుంటూ ఉంటాం. ఒంటికే కాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలాంటి పసుపును నీటిలో కలిపి ఈ గురువారం రోజు చిన్న పరిహారం చేస్తే గంటలో మీ జాతకం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. గ్రహ దోషాలు పోతాయి, ముఖ్యంగా గురుదోషాలు పోతాయి. గురువు అనుగ్రహిస్తే ధనం, ధాన్యం, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇలా అన్నీ కలిసి వస్తాయి. మరి ఇంతకీ పసుపు నీళ్ళతో గురువారం రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురువారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే, అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, జాతక సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే గురువారం రోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసు లేదా రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు. గ్లాస్ తీసుకుని దానిలో 3 స్పూన్ల పసుపు వేయండి. ఖచ్చితంగా 3 స్పూన్ల పసుపు వేయాలి. పసుపు వేశాక గ్లాస్ నిండా నీళ్లు పోసి పసుపును నీటిలో బాగా కలపండి. అలా కలిపిన తర్వాత ఈ గ్లాసుడు పసుపు నీటిని తీసుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి. మీ ఇంట్లోనే అరటి చెట్టు ఉంటే అక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ నీటిని డైరెక్ట్గా అరటి చెట్టు మొదట్లో పోసేయండి. పోసేసిన తర్వాత చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకోండి. నాకు ధనం కావాలి, నా ఆరోగ్యం బాగుపడాలి, లేదంటే జాతకంలో ఈ దోషం ఉంది, అది పోవాలి, గురిడి బలం పెరగాలి అని ఇలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి. అంతే. ఇలా నీళ్లు పోసి ఇంటికి వచ్చిన గంటలో మీకు ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. మీరే మంచి మార్పును అనుభవిస్తారు. దగ్గరలో అరటి చెట్టు ఉన్నవారే ఈ పరిహారం చేయండి, లేనివారు చేయవద్దు. ఈ పరిహారాన్ని పగటిపూట మాత్రమే చేయాలి, చీకటిగా ఉన్న సమయంలో చేయకూడదు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి కోరిక ఉన్నా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి గంటలో జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.